రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. భారత రాజ్యాంగం 1952లో వచ్చిందని, అంతకుముందే నాగరికత లేని రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితమంతా బడుగు బలహీన వర్గాల ప్రజలకు అంకితం చేశానన్నారు వీర్లపల్లి శంకర్. ఆ రోజుల్లో అణగారిన వర్గాల ప్రజలకు విద్య నేర్పించి వారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేశానన్నారు. ఆ రోజుల్లో మహిళల యుక్త వయసులో భర్త చనిపోతే గుండు చేసుకొని జీవితకాలం అంతా వంటింట్లోనే మగ్గిపోవాల్సి వచ్చిందని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు ఎమ్మెల్యే. అడుగడుగున మనుధర్మ శాస్త్రం అవలంబించినప్పటికీ, ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ, ఒక సాంఘిక స్పృహతోని ఈ భారతదేశంలో నిరక్షరాస్యత ఉండడానికి వీలు లేదు. సామాజిక చైతన్యం పరచాలి అందరినీ. ఈ దేశానికి దశ దిశ అంటే తాడిత పీడిత వర్గాలకు చదివిపించే కార్యక్రమాన్ని తీసుకున్న వ్యక్తి కాబట్టి ఇవాళ భారతదేశం ఇవాళ అన్ని దేశాలతో పోటీ పడతా ఉన్నాయంటే దానికి మూలకర్త, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అనక తప్పదు. ఎవరైనా దీన్ని అంగీకరిస్తారు. వాస్తవానికి వారు చూపెట్టిన మార్గంలో ఎంతోమంది, మహాత్మా గాంధీ కానీ, ఇవాళ అంబేద్కర్ కానీ, జగజీవన్ రావు కానీ, భారత ప్రధానులు కానీ జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకొని గ్రామాలలో విద్యాలయాలు, పాఠశాలలు నెలకొల్పి జిల్లాలలో యూనివర్సిటీలు పెట్టించి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ఇవాళ మేధావులను అక్షర జ్ఞానాన్ని పెంపొందించి భారతదేశం ప్రపంచ దేశాలతోని ఇలా మొట్టమొదటి స్థాయిలో ఉన్నదంటే ఇలా పూలే యొక్క మార్పు, పూలే తెచ్చిన సంస్కరణల విద్యపై ఒక విద్యనే కాదు, సాంఘిక బహిష్కరణలు చేస్తే కూడా దాన్ని కూడా నిర్మూలించిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఇలా మేమందరము ఇంత ధైర్యంగా ఇలా జేఏసీ అని చెప్పి వాళ్ళు కూడా ఉపాధ్యాయులు, రకరకాల అధికారులు, మేము కూడా రాజకీయ నాయకులం, మేము కూడా